వాయా ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026 సంవత్సరం మార్చి 6వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అయితే ఏ విధంగా మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఈరోజు మీరు చూడబోతున్నారు. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియులు. ఎప్పుడు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సాధించాలి అనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనా సరే దాన్ని చూసి అసలు భయపడకుండా ఆ సమస్యని అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుగొనేలోపి మరొక సమస్య ఉత్పన్నం అవుతుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026 సంవత్సరం మార్చి 6వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు చూస్తే ఈరోజు ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని ఈరోజు మీరు చూడబోతున్నారు. కెరియర్కి సంబంధించింది కావచ్చు, కానీ మీ వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక ఊహించని పరిణామం అనేది ఈరోజు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఈ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎప్పుడు కూడా జరగని ఒక సంఘటన ఈరోజు జరగబోతుంది. ఈరోజు మీ యొక్క లైఫ్లో జరిగేటువంటి సంఘటన పైన మీ యొక్క భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి చూస్తే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోయారు. అనువైన స్థలం దొరకడం లేదు, అలాగే లోన్ రాక డబ్బులు దొరకడం లేదు. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో ఆ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేస్తూ ఉన్నారు. అటువంటి వారికి చక్కటి అవకాశం ముందుకు రావడం, అంటే అనువైన స్థలం దొరకడం, డబ్బులు సమకూరడం, లేదా ఎవరైనా మీకు భాగస్వాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వడం, అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగస్వాములుగా ఎంపిక చేసుకొని మీకు ఈ విధంగా ఒక మంచి ఆఫర్ ఇవ్వడం. ఈ విధంగా ఏదో ఒక సంఘటన ద్వారా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఉద్యోగుల జీవితంలో కూడా ఒక ఊహించని పరిణామం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృత్తి జీవితానికి, ఆదాయ మార్గానికి సంబంధించి లేదా కెరియర్కి సంబంధించి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈరోజు దినఫలాల్లో కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వాళ్ళకి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ
అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు వద్దు అనుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. అంటే వారితో బంధం ఇక వద్దు అని మీరు అనుకుంటున్నారు, కానీ వారు మాట మాటికి మీ దగ్గరికి వస్తున్నారు. మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈరోజు ఒక సహాయాన్ని అడగడానికి కూడా మీ దగ్గరికి వస్తారు. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించాలి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.